వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సినీ గ్లామర్కు కొదవే లేదు. మంత్రి రోజా, పోసాని కృష్ణమురళి, అలీ, కృష్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంత అవుతుంది. మొన్న మధ్య ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వీడియో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే వైసీపీలో ఓ టిక్ టాక్ స్టార్ ఉన్నాడు. అంటే అందరూ ఆయన్ను ముద్దుగా టిక్ టాక్ స్టార్ అంటారనుకోండి. ఆయనే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. ప్రజల సమస్యలు గాలికొదిలేసి నిత్యం ఫోటోషూట్లతో మార్గాని భరత్ కాలం గడుపుతారని విమర్శలున్నాయి. ఆయన ఏ ప్రదేశానికి వెళ్లినా ఫోటోషూట్ చేయకుండా ఉండలేరంట. అందుకే ఆయన అందరూ ముద్దుగా టిక్ టాక్ స్టార్ అంటుంటారని చెబుతారు. 1982లో తిరుపతిలో మార్గాని భరత్ జన్మించారు. ఆయన తండ్రి నాగేశ్వరరావు రాజమండ్రిలో వ్యాపారవేత్త. దీంతో భరత్ రాజమండ్రిలోని గోదావరి డిగ్రీ కాలేజీలో చదివారు. అమెరికాలో మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ చేశారు. అలా అమెరికాలో చదువుతున్న సమయంలో సినిమా ఆఫర్ రావడంతో ఓయ్ నిన్నే అనే చిత్రంలో నటించారు. కాలేజీ రోజుల్లో లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి చాలా మోడలింగ్ షోలలో కూడా పార్టిసిపేట్ చేశారు మార్గాని భరత్. అయితే స్వగ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో అవన్నీ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ నేత మాగంటి రూపాపై 1,00,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా ఎంపీగా గెలిచిన మార్గాని భరత్ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదట. చీటికీ మాటికీ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ జనసేనపై నోరు పారేసుకుంటారని ఆయనకు మంచి పేరుంది. గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమం పేరుతో మార్గాని భరత్ చేసే హంగామా ఇంతా అంతా కాదు. కేవలం తన సొంత పేరు, ఫోటోషూట్ల కోసం పాకులాడుతారని నియోజకవర్గ ప్రజలే గుసగుసలాడుకుంటున్నారు. నిజానికి తన నియోజకవర్గంలో కొవ్వూరు ఎమ్మెల్యే కమ్ మంత్రి వనితతో తప్ప మార్గాని భరత్ ఎవరితోనూ కలిసిమెలిసి ముందుకు సాగిన పరిస్థితి లేదు. రాజమండ్రిలో రాజకీయ ఆధిపత్యం నేపథ్యంలో మార్గాని భరత్కి అక్కడ వైసీపీ నేతలకు మధ్య ప్రచండ యుద్ధం నడుస్తోందని టాక్. ఈ నేపథ్యంలో ఎంపీగా మిగిలిన వైసీపీ నేతలను కలుపుకుని పోవాల్సి ఉన్నప్పటికీ మార్గాని భరత్ మాత్రం తన దారిలో తాను వ్యవహరిస్తుండటం వైసీపీ నేతలకు నచ్చడం లేదట. ఈయన పని జగన్కు భజన చేయడం, ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడమేనని చెవులు కొరుక్కుంటున్నారు. ఎంపీ ప్రచార పిచ్చితో గతంలో చేపట్టిన రచ్చబండ అబాసుపాలైంది. ప్రజల సమస్యలు పరిష్కరించకపోగా వ్యక్తిగత జీవితాలను ఎంపీ ఫేస్బుక్లో ప్రచారం చేసుకోవడంపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు రాజమండ్రి సుందరీకరణ పేరుతో ఎంపీ ఆదేశాలతో అధికారులు చేపట్టిన పనులు విమర్శలకు తెరలేపాయి. సుందరీకరణ పేరుతో ఎంపీ అవినీతికి పాల్పడుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ అన్ని రాజకీయ పార్టీలు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ ప్రచార ఆర్భాటంతో అనవసరమైన పనులు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా ఉంది. అమలు కాని హామీలతో ఎన్నికల్లో గెలిచిన భరత్ ఆ తర్వాత ప్రజల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఎక్కడికెళ్లినా నిలదీతలే ఎదురవుతున్నాయి. రాజమండ్రి పార్లమెంటుకు ఏం చేశారనేది అక్కడి ప్రజలకు తెలుసునని, ఆయన్ను మళ్లీ ఎంపీగా గెలిపించేందుకు సిద్ధంగా లేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఓటమి తథ్యమని భావించిన మార్గాని భరత్ ఈసారి రాజమండ్రి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. అలాగైనా కొంత వ్యతిరేకత తప్పించుకోవచ్చుననే భావనలో ఉన్నారట భరత్. చూడాలి మరి. టిక్ టాక్ స్టార్గా పేరు పొందిన మార్గాని భరత్ వచ్చే ఎన్నికల్లో తను గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేక సినిమాల్లో నటిస్తూ అలరిస్తారో?